అక్క ఫోన్ చేసిందేంటి? హలో అక్క. సౌమి చెప్పక్క. అమ్మ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు అక్క. అయ్యో ఏమైంది? ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు. దేనికైనా మంచిది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేసుకో. నేను వస్తున్నా. మీ రూమ్ బాత్రూంలో నీళ్ళొస్తున్నాయా? మా బాత్రూంలో రాలేదండి. దానికే 5 నిమిషాలు కక్కపోవడానికి అనుమతిస్తే మిమ్మల్ని జీవితాంతం మర్చిపోనండి. బయట పోయా. అరే నేను కూడా అనుకున్నానండి, కానీ బయట పోతే కడగడం చాలా కష్టం అండి. జో, రూమ్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నాం. డు నాట్ డిస్టర్బ్ బోర్డు పెట్టాను, చూడలేదా? బోర్డు పెట్టారు, అది కనిపిస్తుంది, కానీ అందులో ఏం రాశారో తెలియడం లేదే. డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. డూ నాట్ డిస్టర్బ్ అంటే ఏంటి అర్థం? కడిగి పారేసలుపు వెళ్ళెక్కడ నుంచి కడిగి పారేస్తాడు. నేను ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేదు కదా. ప్రశాంతంగా సూసైడ్ చేసుకుని చేద్దాం అనుకుంటే వీడి చంపేసేలా ఉన్నాడు. ఇదొక్కటి. సార్, అమ్మాయిలంటేనే మోసం, అందరూ మోసగత్తిలే. మగాళ్ళు మాత్రం మంచోళ్ళ? నిజంగా లవ్ చేస్తున్నారా? టైం పాస్ కేగా. టైం పాసా? మాకా మీకా? ఓకే. ప్రేమలో బాధించబడ్డ వాళ్ళు ఆడవాళ్ళ లేక మగవాళ్ళ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీని గురించి మనం మాట్లాడుకోవడం కంటే మన స్టూడియోకి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయన చెప్తేనే ఇది సూటబుల్ గా ఉంటుంది. ఆయన ఎవరంటే, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ప్రేమనైనా సరే, ప్రేమించిన వాళ్ళనైనా సరే మాక్సిమం ఎంత ఆట పట్టించగలరో అంత ఆట పట్టిస్తారు. లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ. అది నేను చెప్పను, మీరే చూడండి. వెల్కమ్ సంతానం, వెల్కమ్ అండ్ వెల్కమ్. ప్రేమలో ఎక్కువగా బాధించబడ్డ వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే దాని గురించి డిబేట్ జరుగుతోంది. మీకు ప్రేమలో అనుభవం ఉందా సంతానం? నేనేమన్నా పీకే అమెరికన్ లాగా ఇంకో గ్రహం నుంచి వస్తున్నానా ఏంటి? నేను మనిషినే గోపి. లైఫ్ లో ప్రతి ఒక్కరికి లవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ డిబేట్ లో మీరు చెప్పబోయే నిర్ణయం చాలా ముఖ్యమైంది. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సంతానం. చాలా థ్యాంక్స్. ఓ అమ్మాయి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటోంది, అడగమ్మా. సార్, మీ లవ్ ఎక్స్పీరియన్స్ గురించి కాస్త చెప్పండి సార్. ఏమ్మా, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం ఏమైనా ఖాళీగా ఉందా? ప్రేమ వల్ల మేం బాధించబడ్డాం, ప్రేమ వల్ల మేం మోసగించబడ్డాం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గోపి, చెప్పండి. ప్రశ్న అక్కడి నుంచి అడగకూడదు, ఇక్కడికి వచ్చాడు. సారీ సంతానం, సారీ. చెప్పు బాబు. ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాను సార్, మోసం చేసిపోయింది. సిన్సియర్ గా లవ్ చేస్తే మోసం చేసే పోతారు. అదే హుషారు చేసి వదిలేయాలని చూడు, టక్కని పట్టుకుంటారు. కరెక్ట్. సార్, మీరు ఎప్పుడు అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారా? అరే అబ్బాబే, అలాంటిదేం లేదమ్మా. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సంతానం, మామూలుగా అబ్బాయిలో ఓ సందేహం ఉంటుంది. అదేంటంటే, అమ్మాయిల మనసు అర్థం చేసుకోలేం, ఈ అమ్మాయిల మనసు అర్థం చేసుకోలేమని ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి మీ ఒపీనియన్? అలా చెప్పే పిల్లలు ఇంకా అప్డేట్ అవ్వలేదని అనిపిస్తుంది గోపి. యాక్చువల్ గా ఇప్పుడంతా అమ్మాయిల వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగా? ఎలా చెప్తున్నారు? ఒక అమ్మాయి స్టేటస్ లో అవైలబుల్ అని వేసిందనుకో, తను ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చని అర్థం. అదే ఫీలింగ్ ఇరిటేటింగ్ అని వేసుంటే ఆ అమ్మాయి లవరు ఇంకొక దాంతో హుషారయ్యాడని అర్థం. అయితే ఫీలింగ్ లోన్లీ అని ఉంటే ఇంట్లో ఎవరు లేరు, త్వరగా రా అని అర్థం. షూటింగ్ అవగానే వెళ్ళేటట్టున్నారు. ఫ్యామిలీ చూస్తుంది సంతానం. అయ్యో, నేను ఎలాగ పెట్టింది? రూపేష్ వెళ్ళుంటాడు. సంతానం చెప్పింది కరెక్టా? సార్, 100% నిజం సార్. ఆ రోజు మాకు ఏది మైండ్ లో వస్తుందో అదే మేము వాట్సాప్ స్టేటస్ గా వేస్తాం. మైక్ ఆ అమ్మాయికి ఇవ్వండి. అలాంటిదే లేదు సార్. మైక్ పైన ఇవ్వండి. సార్, అదే నిజం సార్. When your intelligence is hijacked by the hormone, the love is not settling in the body system.